మందార పూలు తెంపినాం చూడండి. మందారం చెట్టు పూలు బాగున్నాయి కదా. ఎంత డబ్బులు వచ్చినా దానివల్ల ఖర్చు దారిద్రం ప్రాప్తిస్తుంది. ఇక రెండోది, ఎవరైతే నిద్రించే బెడ్ పైన అంబడేలా ఆ నమిలీకల్ని ఈ రోజు పూజించి ఉంచండి. ఖచ్చితంగా వాళ్ళలో రోజు రోజుకి మార్పు అనేవి ఏర్పడతాయి. అటువంటి దివ్యమైన రోజు ఈ రోజు. ఇంకా ఈ రోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు సిద్ధి యోగము. అందువల్ల ఈ రోజు మనం ఏదైనా లక్ష్యం ఎప్పుడు కూడా నలుగురికి మంచిది చెప్పండి. వాళ్ళు చెడుగా మిమ్మల్ని చూసినా పర్వాలేదు. ఎవరైతే మంచిది చేస్తూ ఉంటారో వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని పొగుడుతూ మరింత మంచి పనులు చేయడానికి సహకరిస్తూ ఉండండి. ఆ మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. చదువుకొని ఆ పాలతో శివుడికి అభిషేకం చేయాలి. అది చేసి శివుడికి 4 బిల్వ దళాలు లేదా ఇంట్లో ఏ పూలు ఉంటే ఆ పూలు సమర్పించుకొని ఆ పరమేశ్వరుని వేడుకోండి. ఖచ్చితంగా పరమేశ్వరుడు ప్రసన్నమయ్యి మీరు ఏదైతే సంకల్పం చేస్తూ ఉంటారో అది జరిగేలా మన తోడుండి ఆ సంకల్పాన్ని సిద్ధించేలా చేస్తాడు. ఇవేది చేయడానికి మాకు లేదు అంటే ఆ పరమేశ్వరుని నామస్మరణ జపం చేయండి. ఈ రోజు సాయంత్రం దారిద్రం దూరం అవుతుంది. కైలాసవాసుని కరమెత్తి కీర్తింపాలి. కైలాసవాసుని కరమెత్తి కీర్తింపై జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా.